నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం. జగన్ మండిపాటు. నర్సీపట్నంలో కౌన్సిల్ సర్వసాధారణ సమావేశం. వైసీపీ కౌన్సిలర్ అడ్డుకునే ప్రయత్నంలో రసాబస. లోకేష్ ని జాకీలతో లేపడానికే మహానాడు. రావులపాలెం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా జగ్గారెడ్డి హాట్ కామెంట్స్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా మత్స్యకారుల అభివృద్ధి మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే. జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు ఎద్దేవా. ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నాకన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి, విశ్వసనీయతకు అర్థం తెలిసుండాలి. అప్పుడు రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా, వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా, ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనమని తెలుపుతున్నారు. ఎలాంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి, రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి. ఏ రోజు కూడా
ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగితం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను. అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం. దాదాపుగా 86%, 88% స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది, మున్సిపాలిటీలు జరిగి రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినాం. దాదాపుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గురువారం కౌన్సిల్ సర్వసాధారణ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు అభివృద్ధిపై మాట్లాడుతుండగా వైసీపీ కౌన్సిలర్ అడ్డుకునే ప్రయత్నంలో రసాబసగా మారింది. సభలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 21 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, శ్మశానాల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. గత 4 ఏళ్లలో నర్సీపట్నంలో అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ దానిమిరెడ్డి మధు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి పనులపై రికార్డు చూపండి, మేము చేసిన అభివృద్ధిని రికార్డులతో చూపిస్తామంటూ వైసీపీ సభ్యులను సవాల్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో వైస్ చైర్మన్ రామకృష్ణతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. దీనికి ప్రతిగా దానిమిరెడ్డి మధు ఆయనపై దేహశుద్ధిని దిగడంతో సమావేశం రసాబసగా మారింది. టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ సభ్యులు ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో కలెక్టర్ ద్వారా ప్రత్యేకంగా 1 కోటి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నర్సీపట్నం వార్డులపై స్పీకర్ కి పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులకు తగిన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇంటి స్థలాల కేటాయింపులో గత ప్రభుత్వం కేవలం 1 సెంటు స్థలం ఇచ్చి అన్యాయం చేసిందని విమర్శించారు. దాన్ని రెట్టింపు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు స్థలాలను కేటాయించేందుకు కృషి చేస్తారని తెలిపారు. 9 లేఅవుట్లు అనుకుంటారు. 9 లేఅవుట్లో కూడా ఇంకా సైట్ మిగిలిపోవడం జరిగింది. మిగిలిపోయిన సైట్ని 1 సెంటు పేదవాళ్ళకి సరిపోదని చెప్పేసి 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ మీరు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అలాగే మా స్పీకర్ గారు కూడా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వేకర్ హౌసింగ్కి 7.05 crores అంటే 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ పాపం కాలనీస్ అన్నింటికి ఈ వేకర్ సెక్షన్ కాలనీస్ లో వాటర్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3.6 కోట్లు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్ 3.6 కోట్లతో 6,12,00,000 రూపాయలతో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. కేవలం ఈ 9
హౌసింగ్ కాలనీస్ లేఅవుట్స్లో వాటర్ సప్లై ఇవ్వడానికి పూర్తిగా 100% గ్రాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్లు మంజూరు చేశాయి. అయితే దీనికి ఇక్కడ ఏంటి ప్రాజెక్టుకు మనం కాన్ఫరెన్స్ ఎందుకంటే ఓపెక్స్ అంటే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఒక ప్రాజెక్ట్ కెపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓపెక్స్ అంటే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్. కెపెక్స్ అంటే ఈ 6 కోట్లు కూడా అది నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తుంది. రేపు నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క ప్లాంట్ని కానీ ఆ యొక్క నీటి సరఫరా పనులు కానీ నిర్వహించాలంటే అది మున్సిపాలిటీ అనుమతి కావాలి, మున్సిపాలిటీ ఫండింగ్ కావాలండి. కాబట్టి 93 లక్షలు మీరు ఇస్తారని మాకు ఆమోదిస్తే వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారన్నమాట. ఇది 93 ఈ సంవత్సరం పెట్టాల్సిన పని లేదు. ప్రాజెక్టు శాంక్షన్ అయ్యి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆపరేషన్ టైప్కి వచ్చేసరికి మన భవిష్యత్తులో కెపెక్స్ ఇది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఈ తీర్మానం ఇస్తే టెండర్ పిలుస్తారండి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వము హౌసింగ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి నీటి సరఫరా పూర్తిగా కల్పించేసినటువంటి పథకం మీకు అందరికీ తెలియజేస్తాం. ఏంటంటే ఈ చికెన్ షాప్లో ఉన్న వేస్టేజ్ అర్థమని చెత్త కూడా మెయిన్ రోడ్ నాకు చెత్త అంతా డంపింగ్ చేస్తాం సార్. ఇప్పటికీ ఆల్రెడీ మీకు టైం చెప్పాను, బోర్డు ఏర్పాటు చేయండి, లేదంటే అక్కడ మన స్టాఫ్ అన్న పెట్టండి. ఎందుకంటే దాన్ని ఆనుకుని 22 హెక్టార్ల చెరువు ఉంది సార్. దాంట్లోనే పశువులు కూడా మేస్తున్నాయి. ప్రెసెంట్ ఉదయం మార్నింగ్ తీసిందండి. మన శానిటరీ ఇన్స్పెక్టర్ మీరు తెలుగులో మనకు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అది రైతు వారి చెరువు లేదు, రైతులందరూ తీసుకోవాలి లేదని చెప్తే ఇప్పుడు తీసుకెళ్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేపిస్తున్నాం. అసలు అక్కడ ఎందుకు వెళ్తున్నారండి? నాకు అర్థం కావట్లేదు. చెరువు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి. మనం చేయట్లేదండి. ఎవరు అన్నో పర్సన్ రైట్ ఈ మధ్యకాలంలో చాలా రోజులు ఎక్కడ వేసినా మున్సిపాలిటీ ప్రజలు జరుగుతుంది. ఇదొకటి పెచ్చరు ఒకటి రెండు కూడా ఫోటోనే పెట్టండి, లేకపోతే పెట్టండి. కెమెరా పెట్టి స్పాన్సరింగ్ చేస్తారు. అదొకటి నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ లో తీసుకుంటారు. వేసిన తర్వాత చూడడానికి వెళ్ళిపోతున్నారండి. అక్కడ చూడండి పశువులు కూడా మేస్తున్నాయి. చికిత్స వేసిన తర్వాత అక్కడే పెడుతున్నారు. చెరువులు మళ్ళీ రోడ్డు మీద దీని మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారు చెప్పండి ఒకసారి. మేము మాట్లాడిన తర్వాత మాట్లాడండి కానీ మా మాటల మధ్యలో అంతరాయం కలిగించొద్దని నేను గౌరవ సభ్యులందరినీ కోరుచున్నానండి. మీ విషయంలోనే కాదు మాట్లాడినప్పుడే నేను స్పందించారు కానీ నేను సమస్యలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం దయచేసి మధ్యలో మాట్లాడదు. చెప్పండి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నుంచి మనకి ఫండ్ తీసుకొచ్చిన మన సభాపతి అయ్యన్న గారికి జనసేన పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సభాపతి గారు ఇదే కౌన్సిల్ సాక్షిగా మన నర్సీపట్నం 28 మున్సిపల్ వార్డులో కొన్ని వార్డులు ఇంకా వెనకబడిన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటికి మేము ప్రత్యేకంగా అదనంగా నిధులు కేటాయిస్తామని మన అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. అందులో సార్ చెప్పారు, మీ 9వ వార్డు కూడా మేము గుర్తించామమ్మా, మీకు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీకు అదనంగా మీకు ఫండ్లు మేము మీకు కల్పిస్తాము ఆయన నోటి నుంచి ఆయన చెప్పడం జరిగింది. మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు మాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ లో ఈ ఫండ్ నుంచి కేవలం 1 కోటి రూపాయలు 1 లక్ష మాత్రమే మా వార్డుకి కేటాయించడం మాకు మాత్రం బాధ కలిగించిందండి. సార్ మాటలకి గౌరవించి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, అధికారులందరూ మా వార్డుకి అభివృద్ధికి మీ సహాయ సహకారాలు ఆయన మాట గౌరవిస్తూ మాకు అందిస్తారని ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. అదేవిధంగా సార్ ఇంకొక కమిషనర్ గారు ఇప్పుడు 5-6 నెలల కిందట మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి బొడ్డేపల్లి మెయిన్ రోడ్డు మధ్యలో కలవట్టుకు కొట్టబడిందని చెప్పి వెంటనే ఆ రోజు మనం మాట్లాడుకొని ఎజెండాలో చేర్చడం కూడా జరిగింది. కానీ దాని మీద ఇప్పటి వరకు అది ఆ రోజు ఎజెండాలో అత్యవసరంగా పని చేయాలి అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ విధంగా స్పందన లేదు. హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, కనీసం స్పందించలేదు. మరి ఇంజనీరింగ్ వారు ఏం చేస్తున్నారో దాని మీద ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు ఇది మాకు అర్థం కాలేదు. దాని మీద తక్షణమే చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ కార్యాలయంలో వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ వారసుడు మ్యాన్షన్ హౌస్ తాగి పడుకున్నాడు, లోకేష్ ని జాకీ పెట్టి లేపడానికి మహానాడు, చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ అనే
అదే పాలసీతో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని పక్కన పెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మహానాడు ఒక దగానాడు కార్యక్రమం పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజలు చెప్పడం వల్ల దానిని డైవర్ట్ చేసేందుకే కడపలో మహానాడు పెట్టారు. కార్యకర్తలు నాయకుల మీద ప్రేమతో కాదు, చంద్రబాబు నాయుడు బ్రహ్మరావతిలో వచ్చిన కమిషన్లతో ఇల్లు కట్టుకున్నాడు. ప్రజల నెత్తిన అప్పులు పెట్టి ముంచుతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ కు ఆ విధమైన స్కిల్స్ లేకపోవడంతో మహానాడు కార్యక్రమం ద్వారా జాకెపెట్టు లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం ఒక దగానాడు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో వారి యొక్క పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భయం వల్ల ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ కడపలో మహానాడు పెట్టారు. కానీ ఎక్కడ కూడా కడపలో ఉన్న కార్యకర్తల మీద నాయకుల మీద ప్రేమతో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం భ్రమరావతి మీద వచ్చినటువంటి కమిషన్ల ద్వారా తను ఇల్లు కట్టుకుని సంపద సృష్టించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అప్పుల ఊబిలో సుమారు 1,52,000 కోట్ల రూపాయలు ప్రజలని నెత్తిన మోపడం జరిగింది. అలాగే మూడో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ లోకేష్ గారికి ఆ రకమైనటువంటి స్కిల్స్ లేకపోయినా ఆయన్ని జాకీలేసి పైకి లేపడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలాగే ఎవరైతే వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వారసులను పూర్తిగా తొక్కడం కోసం వారెవరిని కూడా దరిదాపులు కూడా రాకుండా అందులో వారసులేమో కొంతమంది మ్యాన్షన్ హౌస్ తాకి పడుకున్నారు. అంచేత మరి లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం ఈ కార్యక్రమం. అలాగే వర్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు గారిది అవసరంలో ఉపయోగించుకున్నాడో ఇవాళ యూజ్ అండ్ త్రో కింద జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు. అంచేత కేవలం ఎన్టీఆర్ కుటుంబీకుల్ని పక్కన పెట్టడం కోసం, వాళ్ళని మ్యాన్షన్ హౌస్ పెట్టి పడుకోబెట్టడం కోసం ఒకరినైతే మరి వేస్ట్ పేపర్ కింద పక్కన పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి పక్కన పెట్టడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టి కేవలం వారి వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం ఈ మహానాడు జరుగుతోందని మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా మత్స్యకారుల అభివృద్ధి మాత్రం ఎక్కడి గొంగలి అక్కడేనని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు ఎద్దేవా చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలం పాల్మన్పేటలో మేసా అప్పలరాజు ఆధ్వర్యంలో జిల్లా మత్స్యకార నేతలు సమావేశమై పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 10,000 మంది మత్స్యకారులకు భరోసా నిలిపివేయడం చాలా అన్యాయమని, ప్రభుత్వం స్పందించి వారికి మత్స్యకార భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మత్స్యకారులు అభివృద్ధి చెందడానికి పార్టీలు రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని, మత్స్యకారులను ఉపకులాలుగా విభజించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయకుండా ఒకే కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్టీఐ కమిటీ సభ్యులు ఆనందరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శంకరరావు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ స్వామి, వైస్ ప్రెసిడెంట్ గంధం శ్రీను, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కొవ్వూరి వెంకటేష్, అనకాపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం జగ్గారావు, అనకాపల్లి జిల్లా మహిళా ఉపాధ్యక్షులు కె చిట్టమ్మ, మత్స్యకార నాయకులు వరహాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మేసా అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ స్టేట్ ఆధ్వర్యంలో అలాగే అనకాపల్లి జిల్లా తరఫున మా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే, మత్స్యకారులకు ఏ గవర్నమెంట్ వచ్చినా సరైన ప్రాధాన్యత ఇవ్వడం అనేది కొరవైంది. ముఖ్యంగా రైతు భరోసా అనే, మత్స్యకార భరోసా అనే పథకంలో సుమారుగా 10,000 మంది మత్స్యకారులకి ఈరోజు భరోసా రాలేదు. కారణాలు ఎన్నో చెప్తున్నారు. రెండోది, ఈవేళ కరెంటు బిల్ అని, కార్ అని, చదువుకున్న వారికి డబ్బులు వేసినా కూడా రావని, ఇలాంటి ఎన్నో కండిషన్స్ పెట్టి మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టారు. అదే కాకుండా మత్స్యకారులకి 2 సంవత్సరాలు డబ్బులు పడాలి, కానీ ఒకే సంవత్సరం 20,000 రూపాయలు వేసి చైల్డ్ దులుపుకున్నారు. కాకపోతే 2వ సంవత్సరం డబ్బులు, అలాగే ఎన్ని వేల మందికైతే డబ్బులు పడలేదో ఆ డబ్బులు కూడా తప్పనిసరిగా మత్స్యకారులకు వేయాలి. మత్స్యకారులకు వేసిన రోజే ఈ ప్రభుత్వం మత్స్యకారులకు న్యాయం చేసిన ఇది ఉంటుంది. రాజకీయంగా చూస్తే మత్స్యకారులకు ఎలాంటి ప్రాధాన్యత స్టేట్లో కానీ జిల్లాల్లో కానీ, ఇప్పుడు ఈ మండల కమిటీలు వేశారు అందులో కానీ మత్స్యకారులకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనేసి మా జాతీయ మత్స్యకార సంఘం తరపున
మేము ఖండిస్తున్నాము. మా మత్స్యకారులకి సరైన ప్రాధాన్యత ఇచ్చి సరైన పదవుల్లో కలిపి మా మత్స్యకారులకి రాజకీయ అభివృద్ధి చెందేటట్టు చేయాలనేసి ప్రతి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఎట్రో, డెక్కన్, అలాగే రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్రో కారిడార్లో వస్తున్నటువంటి కంపెనీల్లో మత్స్యకారులకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. లోకల్ వాళ్ళకి 70% అంటున్నారు. మత్స్యకారులు ఏ కంపెనీలైనా ఈ రోజుకి ఎంతమందికి పర్మనెంట్ జాబులు ఇచ్చారో మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. అయితే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా పైప్ లైన్లు వాళ్ళు ఇష్టాసారంగా వేస్తున్నారు. వాటర్లో సముద్రంలో నుంచి వాటర్ లాక్కొని కెమికల్ తయారు చేసుకుంటున్నారు. ఈ రోజుకి అనేక రకాల హార్ట్ జబ్బులు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్వాస వ్యాధులు, టీవీలు, క్యాన్సర్స్, ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ కంపెనీల వల్ల వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సరైన ప్యూరిఫై చేయకుండా ఈ వాటర్ వదలడం వల్ల, ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వాటి మీద కూడా సరైన తీసుకొని మత్స్యకారులకి న్యాయం చేయాలి. ఎట్టి చూసినా మత్స్యకారులు వేట లేదు, మత్స్యకారులు వేటాడే బ్రతుకు తెరువు లేదు. ఇది ఒకటే కాదు, స్టేట్ వారీగా ఉంది. స్టేట్ వారీగా ఈవేళ కొన్ని మా కులాల్లో కూడా కొన్ని కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవేళ పట్టప ఉంది, బెస్త ఉంది, రకరకాల వాడబెలిసి ఉంది. ఇలాంటి కొన్ని పెద్ద కులాలైనప్పటికీ వీళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని మా మత్స్యకారుల తరపున మేము ఇస్తున్నాం. అందరికీ సమానోజ్యంగా మీరు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సమానోజ్యంగా వాళ్ళకి మా మత్స్యకారులకి న్యాయం చేసి విడదీకంట మీరు ఏ అయితే కార్పొరేషన్లు పెడుతున్నారో విడదీస్తున్నారు. అగ్రకుల క్షత్రియ అంటున్నారు, జాలార్ అంటున్నారు, ఇలా అంటున్నారు. అలా అండంలో మా కులాలని విడదీసి మీరు మాకు అన్యాయం చేస్తున్నారనేసి మేము ఈ పూర్వకంగా మీకు ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ఖండించేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్సీలు మా మత్స్యకారులకి ఈ రోజుకి గత ప్రభుత్వాల్లో కూడా ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మాకు మత్స్యకారులకి ఎమ్మెల్సీలు అవని సరైన ప్రాధాన్యత రాజ్యసభకు పంపించారు. అప్పట్లో మీరు కూడా ఇచ్చి మా మత్స్యకారులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. మేము ఇది మా ఆకలి బాధలతో చెప్పినటువంటి విషయం. ఇమీడియట్లీగా ఎంతమందికి అయితే డబ్బులు ఇవ్వలేదో అవి భరోసా. రెండోది ముందు 2 సంవత్సరాలది ఒకే సంవత్సరం మాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఈ డబ్బులు కూడా వెయ్యాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగా అభిమానులు ధ్వంసమైన రంగా విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహావిష్కరణ జరిగి సుమారు 3 ఏళ్ళు అవుతుంది. ఒక మహానుభావుడు విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహావిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు. మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి ఎస్సీ గారితో మేము పిఠాపురం సీఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవించి ఆగటం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధా గారు మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సాయంకాలం 5 గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు. మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పారండి, మేము ఎప్పుడు చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదండి అయ్యా. దయచేసి నిలబెట్టుకోండి అయ్యా. పోలీసు వారు రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి అయ్యా. మేము శాంతిని కోరుకుంటున్నామండి అయ్యా. మీకు దయచేసి మాకు కోరుకుంటున్నామండి అయ్యా. మాకు న్యాయం చేయండి అయ్యా.
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తూహిన సిన్హా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రోలుగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 37,50,000 విలువ గల 750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 9 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. 3 మోటార్ వెహికల్, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రోలుగుంట మండలం అడ్డసరం గ్రామాల మధ్య ఉన్న ఆయిల్ ఫామ్ తోటలో నిల్వ చేశారని పక్కా సమాచారంతో ఎస్ఐలు పి రామకృష్ణ, శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందితో దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్, ఎల్ మోహన్ రావు, అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి, సిఐపి కోటేశ్వరరావు, ఎస్ఐలు రామకృష్ణ, ఎం శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వ్యక్తికి సంబంధించి మనం ఒక హార్డ్ అండ్ ఎన్డీపీఎస్ క్రిమినల్ కింద మనం పెడుతున్నాము. ఒక షీట్ కూడా ఆల్రెడీ అతని మీద ఉంది, ఫర్దర్ స్ట్రెంథెన్ చేసుకుంటున్నాము. ఈ వ్యక్తి అలాంగ్ విత్ అక్యూజ్ నెంబర్ 2 అది మొత్తం ప్లాన్ చేసేసారు, కాన్స్పిరేషన్ చేశారు. దెన్ దే అప్రోచ్డ్ ఫ్యూ ఆఫ్ ద మీడియేటర్స్ A5 and A6. వాళ్ళు ఒక సిలేరు ప్లస్ కలిమేల ఇన్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ ఒక వ్యక్తితో కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి ఇది 750 kgs గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇందులో మిగతా అందరూ అక్యూస్ కూడా పైలట్స్, సప్లయర్స్ అండ్ మీడియేటర్స్గానే యాక్ట్ చేశారు. ఇందులో ఈ కార్ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ కార్ ఓనర్, ఎనీ ప్రీవియస్ కేసెస్ ఆన్ దీస్ వెహికల్స్, బైక్స్ మీద ఏమి ప్రీవియస్ కేసెస్, దాని మీద కూడా మనం వెరిఫై చేసుకుంటున్నాము. This is one of the biggest catches that Anakapalli District Police has done in quite some time. రూట్ వాళ్ళు ఏదైనా తీసుకున్నారు బేస్డ్ ఆన్ ద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ సిడిఆర్ రికార్డ్స్. వాళ్ళు సీలేరు, మల్కాన్గిరి అక్కడ నుంచి ఈ రంపచోడవరం రూట్ తీసుకుని జగ్గంపేట, తుని రూట్ తీసుకుని మన రోలుగుంటకి తీసుకుని వచ్చారు, ఇక్కడ డంపింగ్ చేసుకున్నారు. దిస్ ఆల్సో ఫర్దర్ గోస్ ఆన్ టు షో దట్ మన అనకాపల్లి బార్డర్స్లోనే స్ట్రాంగ్ చెకింగ్, ఎన్డీపీఎస్ సంబంధించి చెకింగ్ అవుతుంది. మన చెక్ పోస్ట్ వాళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారు. దట్ ఈస్ వై ద ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఆర్ నాట్ డేరింగ్ టు కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. వైఎస్ రాజారెడ్డి శత జయంతిని పురస్కరించుకుని పులివెందులలో ఆయన విగ్రహానికి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు రాజారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాజారెడ్డి గొప్ప ప్రజా నాయకుడని, ఆయన ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారన్నారు. వైఎస్ రాజారెడ్డి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వైఎస్ షర్మిల అన్నారు. పులివెందుల ప్రాంత ప్రజల కోసం రాజారెడ్డి విద్యా సంస్థలతో పాటు ఆసుపత్రిని కట్టించారన్నారు. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని,
ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. మా తరానికే కాదు, రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని చారిత్రాత్మక గండికోటను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు. గండికోటలో వీక్షించిన మంత్రి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గండికోట మరియు పెన్నా లోయ ప్రాంతం అమెరికాలోనే గ్రాండ్ కెనియన్ కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నారు. భారతదేశం మొత్తం విదేశీయుల దాడులు ఎక్కువగా ఉన్న తరుణంలో దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని రక్షించిన అప్పటి రాజుల ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. అంతేకాకుండా తన మూలాలు ఉన్న ఈ గండికోట అంటే తనకు చాలా అభిమానమని, ఈ ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రాంతవాసి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రాంత అభివృద్ధికి మరువటం బాధాకరమైన అన్నారు. అనంతరం శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ కోటను యునెస్కో తమ పరిధిలోనికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. అందులో ముఖ్యంగా గండికోటలో ఉన్న ప్రజలను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచిస్తూ పని అన్నారు. తాము కూడా ఈ ప్రజలందరికీ ఆధునిక వస్తువులతో ఉన్న గృహాలను నిర్మించి ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా నిన్న జరిగిన మహానడులు 200 అడుగుల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఇక్కడ నిర్మిస్తామని హామీ ఇవ్వటం తమకు ఆనందంగా ఉందని అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఫైటర్ ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు. అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జుంలా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. ఇదే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను, మా జయరామ్ గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ కెనియన్ ఉంది, అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి అద్భుతమైనటువంటి ఈ విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో, ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి 2-3 సార్లు మాట్లాడేవారు, ఇంతకుముందు మాట్లాడేవారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు. కానీ వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, న్యాచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్నీ డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా 12 కోట్లు, ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు, ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అంటున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందుకు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠాన అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. నేను ఆర్కియాలజీ
కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందన్నారు. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటి తుడుపు చర్యగా క్వింటాకు 69 మాత్రమే పెంచిందన్నారు. మొక్కజొన్నకు 175, కందులు 450 రూపాయలు, మినుములు 400, పెసలు 86, వేరుశనగ 480, పొద్దుతిరుగుడు 441, పత్తి 589 చొప్పున మద్దతు ధరలు పెంచిందన్నారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమేనన్నారు. ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తుందన్నారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. వాళ్ళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక్కమారు దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఉద్రిక్తత. అంతర్వేదికరలో వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కాపు సంఘాలు ఆ విగ్రహానికి పర్మిషన్ లేదు అంటూ తొలగించిన పోలీసులు. పంచాయతీ నుంచి పర్మిషన్ ఉందని అంటున్న కాపు సంఘాలు విగ్రహం తొలగించడంతో తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాపు సంఘాల నేతలు విగ్రహాన్ని మళ్లీ అదే ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నించిన కాపు నేతలను అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు నియంత్రించడానికి ప్రయత్నించినా అవి ఏమీ లెక్క చేయకుండా తిరిగి విగ్రహాన్ని అదే ప్రదేశంలో ఏర్పాటు చేసిన కాపు సంఘాలు ఈ సమయంలో రంగా విగ్రహానికి చేయి విరిగిపోయింది. దీంతో మహిళలు పోలీసులను ఎందుకు విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ సమయంలో పోలీసులు కాపు సంఘాల మధ్య తోపులాట జరిగింది. నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంఎస్ ధీరజ్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నీ తనిఖీలో ఈ ట్రావెల్ బస్సుకు ఎటువంటి అనుమతి లేదని గుర్తించారు. ఈ సందర్భంగా మేనేజర్ ధీరజ్ మాట్లాడుతూ అనుమతి లేని బస్సుకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ ఛార్జ్ కూడా ఉందని తెలిపారు. సింగిల్ డ్రైవర్తో వెళ్తున్నారని, నర్సీపట్నంలోని హైదరాబాద్కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, అయినప్పటికీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ అధికమయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఈ ఆర్టీఓకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నా పేరు ధీరజ్, నేను నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇటీవల కొద్ది రోజులుగా నాకు కంప్లైంట్ వచ్చిందండి. ఇట్లా ప్రైవేట్ బండి ఒకటి నర్సీపట్నం నుంచి వయా తుని మీదుగా హైదరాబాద్ వెళ్తుందని నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ రావడంతో మా వాళ్ళని ఇక్కడ వై జంక్షన్ దగ్గర బండి పెట్టి పాసెంజర్ని డైరెక్ట్గా రెడ్ బస్ ద్వారా బుక్ చేసుకొని పాసెంజర్లు బుక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం టూరిస్ట్ పర్మిట్ తీసుకొని ఒక్క డ్రైవర్ మీద, సింగిల్ డ్రైవర్ మీద అసలు బస్టాండ్ పరిధిలో రాకూడదు, బస్టాండ్ పరిధిలో కూడా జనాలు ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. మాకు తీసుకొచ్చిన వెంటనే బండి ఆపడం జరిగింది. గత 8వ తారీఖున నా తీసుకొచ్చిన తర్వాత ముందు 8వ తారీఖున ఆర్టీఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంటే ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బండి అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బండి ఒకటి తిరుగుతుందని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది.
ఆర్టీఓ గారు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి ఈరోజు చూసుకుంటే 2 రోజులు బట్టి మా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు కాగితాలు ఉన్నాయా లేవా ఏంటని అడిగితే వాళ్ళు ఇష్టానుసారం ఎవరితో ఏం చెప్పుకుంటాం చేసుకున్నా అంటే నేను ఇంక చెప్పకూడదు, ప్రెస్ ముందు ఆ మాటలు నేను చెప్పకూడదు. చాలా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు ఏకంగా డిపో బస్టాండ్ దగ్గరికి వచ్చి జనాలు ఎక్కించుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా మనం అర్థాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ ఈశాన్య రాష్ట్రాల బస్సులకు పర్మిట్లు లేవని చెప్పి మొన్నే పేపర్లో కూడా సీసీకి వచ్చిందండి. ఇట్లాగ అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ బస్సులు కానీ ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో తిప్పుతున్నారు, కొన్ని బస్సులు ఆపడం జరిగిందని కూడా వచ్చింది. అది కూడా చూపించి మీరు ఎట్లా తిప్పబోతున్నారు, రూల్స్కి వ్యతిరేకంగా మీరు తిప్పుతున్నారు అయినా అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మేము చేసేది మేము చేస్తాం, ఎవరు మమ్మల్ని అడుగుతారన్న రీతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈరోజు అడ్డాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్క డ్రైవర్ కనీసం మెడికల్ అవ్వలేదు. మెడికల్ అంటే ఒక్క డ్రైవర్ మెడికల్ అవ్వకుండా ఒక్క డ్రైవరు ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. ఇంచుమించుగా 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కూడా పణంగా పెట్టి మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళందరూ ప్రాణాలకు ముప్పే. ఆ ప్రయాణికులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి ప్రైవేట్ బళ్ళు కానీ ఇలా డ్రైవర్లు అసలు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా అసలు నైపుణ్యత లేకుండా అంత దూరం 600 కిలోమీటర్లు హైదరాబాద్ వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ప్రయాణికులు కూడా గుర్తించాలి. రేపు పొద్దున ఏదో ఒకటి అయిన తర్వాత అయ్యో అనుకోవడం కన్నా ముందుగానే గ్రహించి ఆర్టీసీ బస్సులు దయచేసి మీరు రండి, ఇలాంటి ప్రైవేట్ బస్సులు నైపుణ్యత లేని డ్రైవర్లు కనుక మీరు ఎక్కితే రేపు పొద్దున మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ప్రయాణికులు కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇట్లాంటి బళ్ళు ఈ వానరు వస్తానని గంట సేపటి నుంచి చెప్తున్నాడండి, ఇప్పటి వరకు రాలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది బస్సుకి అసలు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి. పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టం తిప్పుతున్నారు. కాబట్టి జనాలందరినీ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం, జగన్ మండిపాటు. నర్సీపట్నంలో కౌన్సిల్ సర్వసాధారణ సమావేశం, వైసీపీ కౌన్సిలర్ అడ్డుకునే ప్రయత్నంలో రసాబస. లోకేష్ ని జాకీలతో లేపడానికే మహానాడు, రావులపాలెం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా జగ్గిరెడ్డి హాట్ కామెంట్స్. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా మత్స్యకారుల అభివృద్ధి మాత్రం ఎక్కడి గొంగలి అక్కడే, జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేసా అప్పలరాజు ఎద్దేవా. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.